Good afternoon, everyone. Please join quickly. See us, please call to your classmates. B section CR join ayyara. B section CR. Yes, ma'am. Ma'am. Okay, ma join ayyara. Yes, ma'am. మా అందరికి ఇంకో అసైన్మెంట్ ఇస్తాను. ఇప్పటి వరకు నేను 4 అసైన్మెంట్స్ ఇచ్చాను. 4 కూడా మీకు టాపిక్ వైజ్ ఇచ్చుకుంటూ వచ్చాను అసైన్మెంట్స్. క్లాసెస్ చెప్పినప్పుడు క్లాసెస్ రిలేటెడ్గా, దానికి ముందు కంట్రోల్ స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్ రిలేటెడ్గా, అట్లా మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 4 ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు అట్లా కాకుండా ఓవరాల్గా 2.5 యూనిట్స్ నుంచి అసైన్మెంట్ అనేది ఇస్తానమ్మా. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్లో హాఫ్. మీకు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత 1 వీక్ టైం ఇస్తాను. 1 వీక్లో మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఇప్పటి వరకు 4 క్వశ్చన్స్ ఇచ్చాను, ఎందుకంటే నేను టాపిక్ వైజ్ అసైన్మెంట్ ఇచ్చాను కాబట్టి మీకు 4 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. ఈసారి అట్లా ఉండదు, ఓవరాల్గా 2.5 యూనిట్స్ కవర్ అయ్యేలాగా క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఇప్పటివరకు చాలా చిన్న ప్రోగ్రామ్స్ అట్లా ఉన్నాయి, కానీ ఈసారి మేబీ ఏబీ బిట్స్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క క్వశ్చన్లో ఏబీ బిట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? 5 అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. 5లో కూడా ఏబీ అనే కామన్గా ఉంటాయమ్మా. సో రాసి అందరూ కూడా ఎడ్మోడోలో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ చాలా మందికి చెప్తున్నాను, మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు ఇన్ టైము, కానీ మీరు మీ నేమ్తో లాగిన్ అవ్వలేదు. నేమ్తో లాగిన్ అవ్వకపోతే నేను మార్క్స్ ఎట్లా ఇస్తానమ్మా? నేను ఆల్రెడీ వేరే బుక్ షీట్లో నేను ఆల్రెడీ ఎవరెవరు సబ్మిట్ చేశారు అనేది అంతా నోట్ చేసి పెట్టుకున్నాను నేను, కానీ కొంతమంది నంబర్స్ లేకపోవడం వల్ల నేను వాళ్ళకి గ్రేడ్ అనేది అసైన్ చేయలేకపోతున్నాను. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మీరందరూ కూడా మీ నేమ్తో కాకుండా మీ రోల్ నెంబర్ తోటి జాయిన్ అవ్వండి. ఇప్పుడు రీనేమ్ చేసుకోండి. రీనేమింగ్ అవ్వట్లేదు అంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోండి, క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అయ్యి రిక్వెస్ట్ పంపించండి, యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకొంతమంది కూడా చేంజ్ అవ్వట్లేదు మేడం. ఎలా అమ్మా? ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయినా చేంజ్ అవ్వట్లేదా? అవుతుందమ్మా, ఎందుకంటే అది అడిగేమ్మా, అదే జాయిన్ అయ్యే ముందు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలి అక్కడ. ఇంకొకసారి ట్రై చేయండి. అలా కావట్లేదు మేడం, స్టార్టింగ్ ఎడ్మోడో క్రియేట్ చేసినప్పుడు అడిగింది మేడం. అది అంటే అదే బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది కదా, మీరు ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ మొత్తం ట్రై చేశారు మేడం, అయినా అవ్వట్లేదు అన్నారు. మరి ఎట్లా ఇప్పుడు? ఎడిట్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా కంపల్సరీ. ఎడిట్ లో మీ నేమ్ పక్కన ట్రై చేశాం మేడం. మీ నేమ్ పక్కన మీ రోల్ నెంబర్ చేయడానికి అవ్వట్లేదు అసలు అవ్వట్లేదు మేడం. మరి ఎట్లా ఇప్పుడు? మీ అయితే ఆ నేమ్ తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఇంకా 0 గ్రేడ్. అలానే ఇంకొంతమంది అసైన్మెంట్ సబ్మిట్ చేయకుండా పోస్ట్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఆ క్లాస్ గ్రూప్లోకి పోస్ట్ చేస్తున్నారు. అలా పోస్ట్ చేస్తే మళ్ళీ నేను ఐడెంటిఫై చేసుకొని అంతా చూస్తున్నప్పటికీ చాలా టైం పడుతుందమ్మా. అలా కొన్నిసార్లు నేను అది కన్సిడర్ చేయకపోవచ్చు కూడా, అలా మీరు పోస్ట్ చేసిన దాన్ని. నేను యాక్చువల్గా మిమ్మల్ని పోస్ట్ చేయమనట్లేదు ఏమీ, అక్కడ జస్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేయమన్నాను. అసైన్మెంట్లో సబ్మిట్ చేయండి. డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆటోమేటిక్గా పోస్టులు చేసేస్తున్నారు. అప్పటి వరకు ఏం చేస్తున్నారు? 1 వీక్ టైం ఇచ్చినా కూడా, ఫస్ట్ 2 అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు మేడం మీరు టైం ఇవ్వట్లేదు మాకు అని అన్నారు. సో ఫోర్త్ అసైన్మెంట్కి వచ్చేప్పటికి నేను 1 వీక్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అట్లానే చేశారు. బట్ ఈసారి మాత్రం అలా చేయకండి. ఇప్పటి వరకు టాపిక్ వైజ్ అసైన్మెంట్స్ ఇచ్చాను, ఇప్పుడు మాత్రం యూనిట్ వైజ్ 2.5 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తాను నేను. సో కంపల్సరీ విత్ ఇన్ 1 వీక్లో సబ్మిట్ చేయండి. అండ్ ఇంకొకటి,
కొంతమంది అసైన్మెంట్ ఎలా సబ్మిట్ చేశారంటే హ్యాండ్ రిటర్న్ ప్రోగ్రామ్ రాసేసి సబ్మిట్ చేస్తారు పీడిఎఫ్ నాకు. నేను మీకు ఏం చెప్పాను, మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. జీడీబీ కంపైలర్లో ఏదైనా కంపైలర్లో మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ స్క్రీన్ షాట్ తీయండి. ప్రోగ్రామ్ అవుట్పుట్ రెండు స్క్రీన్ షాట్స్ తీసి అటాచ్ చేయమన్నాను. హ్యాండ్ రిటర్న్తో పాటు మీరు ఏదైతే ప్రాక్టికల్గా చేశారో అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టమన్నాను. కొంతమంది మాత్రమే స్క్రీన్ షాట్స్ ప్లస్ హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ సబ్మిట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఓన్లీ స్క్రీన్ షాట్స్ సబ్మిట్ చేసే వాళ్ళు కొంతమంది, లేదు అసలు ఓన్లీ హ్యాండ్ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చే అసైన్మెంట్లో మీరు ఇవన్నీ ఓవర్కమ్ చేసి నీట్గా ప్రోగ్రాము ఏదైతే ప్రాక్టికల్ ప్రోగ్రామ్ మీరు చేశారో ఆ ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్స్ హ్యాండ్ రిటర్న్ రెండు చేయాలి. మీకు ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ ప్రోగ్రామే పేపర్ మీద రాయండి అమ్మా. నేను అది కూడా చూసాను, కొంతమంది పేపర్ మీద ఒకటి రాశారు, స్క్రీన్ షాట్స్ వేరే పెట్టారు. అంటే అవి కొంతమంది ఒక ఫ్రెండ్ ఇచ్చి ఉంటాడు, ఇది ఇంకొక ఫ్రెండ్ ఇచ్చి ఉంటాడు, రెండు మెర్జ్ చేసి నాకు పెట్టేశారు. తెలివితేటలు అలాంటివి ఇంకేమీ రిపీట్ చేయకుండా మీరు ఈ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఎవరికైనా? ఇంకేం లేదు కదమ్మా, ఓకేనా? అసైన్మెంట్ అందరికీ క్లియర్ కదమ్మా? 2.5 యూనిట్స్ నుంచి 5 అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఏబి 1A 1B క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? 1A 1B 2A 2B అట్లా 5A 5B వరకు క్వశ్చన్స్ ఉంటాయి. థియరిటికల్ క్వశ్చన్ ఇస్తే మీరు హ్యాండ్ రిటర్న్ గా రాసి ఓకే నాకు పంపించవచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాను కాబట్టి ఇచ్చిన ప్రోగ్రామ్స్ ని మీరు కంపల్సరీగా ఏదైనా కంపైలర్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని అందులో ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన ప్రోగ్రాము అవుట్పుట్ రెండు కూడా స్క్రీన్ షాట్ పెట్టాలి. మీరు ఏదైతే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశారో అదే ప్రోగ్రామ్ ని పేపర్ మీద కూడా రాయాలి. A4 షీట్స్ మీద మాత్రమే రాయండి, నోట్స్ లో అట్లా ఏమీ రాయొద్దు. మీరు కాలేజ్కి వచ్చాక సబ్మిట్ చేయాల్సి కూడా ఉంటుంది ఇవే పేపర్స్. కొంతమంది అలా కూడా చేస్తున్నారు, పేపర్ల మీద రాసేసి బుక్ లో రాసేసి ఫోటోలు పెడుతున్నారు. అట్లా కాదు, A4 షీట్స్ మీద రాసి నీట్ గా స్కాన్ చేసి పెట్టండి. ప్రతి పేజ్ లో కూడా మీ రిజిస్టర్ నెంబర్ రాయండి. అలాగే స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ పేజ్ మీ డీటెయిల్స్, అసైన్మెంట్ నంబరు అవన్నీ రాయండి. మేడం ఎడ్మోడోలో నేమ్ చేంజ్ అవుతుంది, రోల్ నెంబర్ 65 మెసేజ్ పెట్టారు. అవుతుందంటమ్మా, ఒకసారి చెక్ చేయండి, ఇంకొకసారి చెక్ చేయండి. ఎవరైతే అవ్వలేదు ఎడ్మోడోలో నేమ్ చేంజ్ అవుతుంది మేడం. 69 అతను మరి ఏం చూసాడో తెలియదు కానీ మళ్ళీ మనం అకౌంట్ నేమ్ చేంజ్ అవుతుంది సార్, కింద మనం ఐడి నెంబర్ పెట్టుకున్నాం కదా అది చేంజ్ అవ్వట్లేదు సార్. ఓకే, ఐడి నెంబర్ అలాగే ఉంచేసామా, నీ నేమ్ దగ్గర ఏం చేస్తుంది మళ్ళీ ఐడి నెంబర్ పెట్టేసి సో రెండు చోట్ల ఏమవుతుందంటే నీ ఐడి నెంబర్ నేమ్ పెట్టుకొని కింద పెట్టకుండా బ్రేక్ అయిపోతున్నాం, అసలు అర్థం కావట్లా. నేమ్ చేంజ్ అవుతుంది మేడం, కొంతమంది ఐడి నెంబర్ పెట్టకుండా అక్కడ కూడా నేమే ఇచ్చారు మేడం. ఇప్పుడు ఐడి గురించి వదిలేండి, సార్ చెప్పారు కదా నేమ్ అయితే చేంజ్ అవుతుందని. కింద ఏమి ఇచ్చారు అనేది మనకు అనవసరం కదా మేడం. నేమ్ ప్లేస్ లో మీ రిజిస్టర్ నెంబర్ తో రీనేమ్ చేయండి అమ్మా, సరిపోతుంది కదా. కింద కూడా వాళ్ళ రిజిస్టర్ నెంబర్ ఉన్నా నో ఇష్యూస్ మనకి. పలానా అతను అసైన్మెంట్ ట్రాక్ చేయాలంటే వాటి నేమ్ ప్లేస్ లో రోల్ నెంబర్ ఉంటే చాలు కదా. అంతే అంతే సార్. ఇది ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా వచ్చింది మేడం, ఆల్రెడీ అన్ని మార్చారు అది. సో మీరు క్లాస్ స్టార్ట్ చేస్తారని ఇందాక 69 తో నేను మాట్లాడలేదు. అవునా, అంటే నేను సార్ట్ అవుట్ చేసుకున్నాను కదా సార్, 4 అసైన్మెంట్స్ లో చాలా మంది వచ్చారు అట్లానే. అవును మేడం, నా దాంట్లో కూడా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సార్ కూడా చెప్పారు కదా అసైన్మెంట్స్ ఇవ్వమని మనకి. ఈసారి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలని ఇంత టైం తీసుకొని చెప్తున్నాను దాని గురించి. ఓకే మేడం, అలా ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా, సో నేమ్ అయితే చేంజ్ అవుతుందంటే ఐడి గురించి మర్చిపోండి, నేమ్ దగ్గర మీ నేమ్ తీసుకోండి, ఓకేనా. స్టార్టింగ్ పేజ్ రాయండి, అట్లాగే రిఫరెన్స్లు కూడా రాయండి. మీరు ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు, యూఆర్ఎల్ నేమ్ రిఫరెన్స్లు అన్ని కూడా నోట్ చేయండి. టెక్స్ట్ బుక్ అయితే టెక్స్ట్ బుక్ నేమ్, లేదు నెట్లో చూసి రాస్తే కనుక యూఆర్ఎల్ లో రిఫరెన్స్ రాయండి. ఓకే, నెక్స్ట్. ఇన్ ప్రీవియస్ క్లాస్ we are discussed about inheritance. What is inheritance? Inheritance is nothing but derivation of new classes from old classes is known as inheritance. That old class is known as
parent class or base class. That new derived class is known as derived class or subclass. The subclass get all the properties and functionalities of base class. Get all properties or some properties of base class. There are different types of inheritance: single inheritance, multi-level inheritance, multiple inheritance, hybrid inheritance, and hierarchical inheritance. Already we discussed single inheritance. In single inheritance, we can derive only one class from base class. Okay. Next, second one, multi-level inheritance. Multi-level inheritance, we can derive base to derive again, derive to and sub derived class. Like that, we can derive the class. And third type, multi-level. Multi-level, we have two different base classes and one derived class. And hybrid inheritance. Hybrid inheritance is a combination of single, multiple, and multi-level inheritances. Combination of all these are known as hybrid inheritance. And one more type is hierarchical inheritance. Hierarchical inheritance is just like a main function. Main function can define multiple other functions. Okay. It means top-down approach. We have one function. That one function we can derive n number of functions. We have one base class. From that one base class, we can derive n number of subclasses. Is known as hierarchical inheritance. This is hierarchical inheritance or top-down approach అని కూడా అంటాం మనం ఇక్కడ దీన్ని. So from A is a base class. From single base class, I am deriving 3 more subclasses. You can derive n number of base classes from a, you can derive n number of derived classes from a single base class is known as hierarchical inheritance. See the example for hierarchical inheritance. This is the program for hierarchical inheritance. Here I am taking class A as base class. From this base class, I am deriving one or more subclasses. Is the type of hierarchical inheritance. Okay. Class A. In class A, I am declaring A, B as data members. Get number is the member function. Okay. Next, this is the derived class. Class B is derived class, which is derived from class A. This is the derived class 1. So first n number of classes derive చేయొచ్చు కదా. ఇక్కడ నేను B అనే ఒక derived class ని derive చేశాను. Okay. Next, class C. Class C, public A. Again, C class also derived from class A. This is second derived class. Second derived class. So, for which class I am going to declare object? For which class I am going to declare variable? Hello? 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 Ma వినిపిస్తుందా? Yes, madam. Okay. Okay. So previous గా అయితే మనకి అంటే ఒక బేస్ క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. సో ఆ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం బేస్ క్లాస్ ప్రాపర్టీస్ ఆర్ ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సింగిల్ బేస్ క్లాస్ ఉంది, 2 డిఫరెంట్ డెరైవ్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి క్రియేట్ చేయాలి? ఏం చేయాలంటే
టూ డిఫరెంట్ డెరైవ్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా, టూ డిఫరెంట్ క్లాసెస్ కి కూడా మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. గో టు మెయిన్ ఫంక్షన్. B is one derived class and C is another derived class. B, C both are derived classes. These are derived from A base class. ఒక base class నుంచి టూ డిఫరెంట్ సబ్ క్లాసెస్ ని మనం డెరైవ్ చేసుకున్నాం. అవి రెండు B, C. So we can create objects for derived classes. So first one B. I'm creating B1 object for B class and C1 object for C class. Okay. So first I'm invoking B1 dot square. B1 dot square. Square is the member function of class B. So the control goes to class B definition. Okay. This is the definition of square function, square member function. In this function, I am calling get number function. Again, I am calling another function get number, which is declared in base class. So the control goes to class A. In class A, I am defining get number function. Enter a number and it will read a number. After reading, again the control comes to class B and print square of the number. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్? గెట్ నెంబర్ అనే ఫంక్షన్ నుంచి. గెట్ నెంబర్ ఫంక్షన్ ఎక్కడుంది? బేస్ క్లాస్ లో ఉంది. బేస్ క్లాస్ నుంచి వాల్యూని రీడ్ చేసుకొని స్క్వేర్ అనేది ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. A ఇంటూ A. నెక్స్ట్ C1 dot cube. C1 is object of second derived class. C1 dot cube. I'm invoking C1 dot cube function. Again, control goes to cube function definition. Okay. Again, this class also calling get number member function. Get number member function, which is declared in base class A. Base class again. Again, the control goes to class A. Goes to class A and read a number. After reading, the control again comes to this class C, second derived class, and print the value of cube of a number A into A. సో అంటే CB రెండు కూడా డెరైవ్డ్ క్లాసెస్. ఇవి రెండు కూడా ఎక్కడి నుంచి డెరైవ్ అయ్యాయి? ఏ అనే క్లాస్ నుంచి డెరైవ్ అయ్యాయి. ఇప్పుడు ఏ క్లాస్ ప్రాపర్టీస్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ BC రెండు కూడా డెరైవ్ చేసుకుంటాయి. B అనే డెరైవ్డ్ క్లాస్, C అనే డెరైవ్డ్ క్లాస్ రెండు కూడా ఏ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని గెట్ చేసుకుంటాయి. సో అందుకని మనం B అనే క్లాస్ లో గెట్ నెంబర్ ఫంక్షన్ ని కాల్ చేసాము. C అనే క్లాస్ లో కూడా గెట్ నెంబర్ అనే ఫంక్షన్ ని కాల్ చేసాము. టూ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి, టూ డిఫరెంట్ డెరైవ్డ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి రెండిటికి కూడా మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎంటర్ ఏ నంబర్. సో ఫస్ట్ ఏ క్లాస్ B అనే డెరైవ్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం మనం. B1 డాట్ స్క్వేర్ అనే ఫంక్షన్ ని కాల్ చేసాం కాబట్టి ఫస్ట్ ఐఎమ్ గివింగ్ వాల్యూ 5. రన్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను.
సో ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్స్ చూసాం కదమ్మా. సో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా ఇన్హెరిటెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కియల్, హైబ్రిడ్. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్స్. సో వీటి వల్ల ఎనీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? సో ఇది అవ్వట్లేదమ్మా. ఓకే, లేదు. ఒక్క నిమిషం. ఇన్పుట్ ఇస్తే తీసుకోవట్లేదమ్మా, ఏదో ప్రాబ్లం వల్ల. జస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు వరకు మనం డిఫరెంట్ టైప్స్ డిస్కస్ చేసాం కదా. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా. వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ప్లీజ్ టెల్ మీ ఎనీవన్, వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? Please respond anyone. What is multiple inheritance? No response. Multiple inheritance is nothing but deriving a single subclass from two or more base classes. So మనం two different base classes నుంచి ఒక సింగిల్ సబ్ క్లాస్ ని డిరైవ్ చేసే టైపే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఆ మెథడ్ కానీ లేదంటే ఇంకొక ఫోర్త్ టైప్ ఉంది కదా, హైబ్రిడ్. హైబ్రిడ్ అనేది ఏంటి? కాంబినేషన్ ఆఫ్ సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్. సో ఆల్ దీస్ కాంబినేషన్ ఈజ్ నోన్ యాజ్ hybrid inheritance. So what are the advantages and what are the disadvantages? సో డయాగ్రామ్ కనిపిస్తుందమ్మా మీకు? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ డయాగ్రాము. దీనికైనా రెస్పాండ్ అవ్వండి, కనిపిస్తుందా లేదా అని. దీనికి కూడా సారే రెస్పాండ్ అయ్యి మేడం కనిపిస్తుందని చెప్పాలేమో ఇంకా. Yes ma'am, it's visible ma'am. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. డి అనే క్లాస్ ఎలా డిరైవ్ అయిందమ్మా? డి అనేది ఒక సబ్ క్లాస్. ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? బిసి. బిసి అనే టూ డిఫరెంట్ బేస్ క్లాసెస్ నుంచి మనం డిని డిరైవ్ చేసాం, అవునా? సో అంటే డికి బి ప్రాపర్టీస్ ఉంటాయి, సి ప్రాపర్టీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఏ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఎందుకని ఏ ఉంటాయి? బి అనేది ఏ నుంచి డిరైవ్ అయింది. సో అంటే ఏ నుంచి బికి, బి నుంచి డికి కూడా ఏ ప్రాపర్టీస్ షేర్ అవుతాయి మనకి ఇక్కడ. సో ఇట్లా ఇండైరెక్ట్ గా అయినా షేర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ ఒక మనం లైన్ ని బ్రేక్ చేసి డైరెక్ట్ గా ఏ టు డి అనేది కూడా తీసుకోవచ్చు. ఏ టు డి అనే కూడా ప్రాపర్టీస్ షేర్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి?
సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏ అనేది గ్రాండ్ పేరెంట్ అనుకోండి, ఓకేనా, గ్రాండ్ ఫాదర్ అలా గ్రాండ్ పేరెంట్ అని తీసుకుందాం. ఇక్కడ బీసీ అనేవి పేరెంట్స్, డి అనేది వచ్చేసి చైల్డ్. ఓకే, సో మనకి ఇప్పుడు సికి బి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేస్తుంది, సి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనకి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ లైక్ బి లాగానే సి కూడా ఏ నుంచే డెరైవ్ అయింది అనుకున్నాం, ఓకేనా, ఏ నుంచే డెరైవ్ అయింది అనుకున్నాం. అంటే ఇప్పుడు డికి ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ టు బి అండ్ డి కూడా వస్తాయి. ఏ నుంచి బికి, బి నుంచి డికి ప్రాపర్టీస్ వస్తాయి. అలాగే ఏ నుంచి సికి, సి నుంచి డికి వస్తున్నాయి మనకి ఇక్కడ, అవునా. సో కంపల్సరీగా డి అనే సబ్ క్లాస్ కి ఏ అనే గ్రాండ్ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అయితే ఇన్హెరిట్ అవుతాయి మనకి. బట్ డూప్లికేషన్ వస్తుంది. డూప్లికేషన్ ఎవరి దగ్గర వస్తుందంటే గ్రాండ్ పేరెంట్ దగ్గర వస్తుంది. ఎందుకని, సో మనం ఇక్కడ డిని త్రో బి అనే పేరెంట్ క్లాస్ నుంచి డిరైవ్ చేయొచ్చు, లేదంటే సి అనే పేరెంట్ క్లాస్ నుంచి డిరైవ్ చేయొచ్చు, అవునా. సో ఫస్ట్ మనం ఏ నుంచి బి, బి నుంచి డి, అంటే ఆల్రెడీ సి అనే చైల్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏ నుంచి సి, సి నుంచి డి, మళ్ళీ అగైన్ డి అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ అవుతుంది, డి అనే డెరైవ్డ్ క్లాస్ డూప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఏ టు బి, బి టు డి వచ్చినప్పుడు డి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ టు సి, సి టు డి వచ్చినా డి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి డూప్లికేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. మనం మల్టీ లెవెల్ కానీ, మల్టిపుల్ కానీ, హైబ్రిడ్ కానీ ఏ టైప్ అయినా తీసుకున్నప్పుడు మనకి సమ్ డూప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి, అవునా. ప్రాపర్టీస్ రిప్లికా అవుతున్నాయి. మనం ఏవైతే పేరెంట్ క్లాస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీస్ రిప్లికా అవుతున్నాయి. సో రిప్లికా అవటం వల్ల ఆటోమేటిక్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వాటిని వర్చువల్ క్లాసెస్ అంటాం. ఓకే, వర్చువల్ బేస్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ గ్రాండ్ పేరెంట్ నుంచి చైల్డ్ అనేది 2 times మనకి రన్ అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడ మనకి రిప్లికా డేటా అనేది రిప్లికా అవుతుంది. సో అలా రిప్లికాని మనం అవాయిడ్ చేయడానికి వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 2 డెరైవ్డ్ క్లాస్ ఉన్నా సరే ఒక కామన్ బేస్ క్లాస్ నుంచి మాత్రమే ప్రాపర్టీస్ అనేవి డెరైవ్ అవుతాయి. సిరీస్ ఎగ్జాంపుల్ క్లాస్ జీ అండర్ స్కోర్ పేరెంట్. క్లాస్ జీ అంటే గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ పేరెంట్ 1 ఫస్ట్ క్లాస్ ని డెరైవ్ చేస్తున్నాం. ఇక్కడ నేను కీవర్డ్ ఏం యూజ్ చేశాను, వర్చువల్ పబ్లిక్ జీ పేరెంట్. సో వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్ పేరెంట్ 2 again I'm deriving from grandparent class using keyword virtual. Okay, next ఇప్పుడు క్లాస్ చైల్డ్ పబ్లిక్ పేరెంట్ 1 పేరెంట్ 2, పేరెంట్ 1 పేరెంట్ 2 నుంచి మనం చైల్డ్ అనే సబ్ క్లాస్ ని డిరైవ్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇట్లా మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఆ డూప్లికేషన్ ఏదైతే ఉందో ఆ డూప్లికేషన్ ని రిమూవ్ చేసేస్తాం ఆటోమేటిక్గా, ఓకేనా. యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ మనం రీయూజబిలిటీ పర్పస్ లో యూజ్ చేస్తున్నాము, కానీ అది ఇక్కడ ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి డూప్లికేషన్ అనేది వస్తుంది. సో ఆ డూప్లికేషన్ ని అవాయిడ్ చేయడానికి వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం మనం. అర్థమైందా? దేనికి రెస్పాన్స్ ఉండదు అసలు కదమ్మా. ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాము. ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ప్రీవియస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఎంట్రీ నెంబర్ 5 ఫస్ట్ స్క్వేర్ వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ క్యూబ్ వాల్యూ కూడా ఇట్లా ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి వర్చువల్ బేస్ క్లాస్. వర్చువల్ బేస్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ duplications. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ బేస్ క్లాస్ ఏమని తీసుకున్నాను నేను? స్టూడెంట్ ఈజ్ ద బేస్ క్లాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైయర్? టెల్ మీ ఎనీవన్. What is the purpose of protected access specifier? Public, protected, private, these are access specifiers. Protected అంటే ఏమవుతుందా? protected access specifiers just like private access specifier, those are accessed through data member functions. అంటే ఆ పర్టికులర్ క్లాస్ లో ఉండే మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మాత్రమే మనం యాక్సెస్ అనేది చేసుకోగలం. ఓకే, ప్రొటెక్టెడ్ యూజ్ చేసి నేను ఇక్కడ రోల్ నెంబర్ ని డిక్లేర్ చేశాను. ఓకేనా, రోల్ నెంబర్. అండ్ ఇక్కడ ఏం చేశాను నేను? ప్రొటెక్టెడ్ అని ఇచ్చాను కాబట్టి ఈ రోల్ నెంబర్ ని ఈ క్లాస్ మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. అందుకని ఇక్కడ get_n అండ్ put_n అనే 2 డిఫరెంట్ డేటా మెంబర్ ఫంక్షన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ టెస్ట్. క్లాస్ టెస్ట్ ఇది వచ్చేసి టెస్ట్ అనేది డెరైవ్డ్ క్లాస్. ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తున్నాను నేను? స్టూడెంట్ అంటే స్టూడెంట్ స్పోర్ట్స్ లోను పార్టిసిపేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ క్లాస్ టెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ స్టూడెంట్ అనే బేస్ క్లాస్ తీసుకున్నప్పుడు టెస్ట్ అని ఒక డెరైవ్డ్ క్లాసు, స్పోర్ట్స్ అని ఇంకొక డెరైవ్డ్ క్లాసు తీసుకున్నాను. ఓకేనా, ఇవి రెండు కూడా స్టూడెంట్ అనే బేస్ క్లాస్ నుంచి డెరైవ్ చేస్తున్నాను. సో అక్కడ ప్రాపర్టీస్ ఏమీ కూడా రిప్లికా అవ్వకుండా ఉండటానికే ఇక్కడ నేను వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, వర్చువల్ అని మనం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎప్పుడు కూడా పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేసుకోవాలి. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తేనే మనం బేస్ క్లాస్ ప్రాపర్టీస్ ని గెట్ చేసుకోగలం. ప్రైవేట్ అని ఇచ్చినప్పుడు గెట్ చేస్తామమ్మా? నో. ఓకే, అండ్ చూడండి, టెస్ట్ ఈస్ ద వన్ derived class and sport is another derived class. Okay, and one more class, result. Result is the another class name which is derived from test and sports. Okay, which is derived from test and sports. Okay, సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పండి ఎవరైనా. జస్ట్ మీరు నాకు అంటే సింగిలా, మల్టిపులా, మల్టీ లెవెలా, హైరార్కిలా, హైబ్రిడ్, ఏ టైపో చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు. మీరు చాలా ప్రోగ్రామ్స్ చూసారు కదా ఇప్పటి వరకు. ఈ ప్రోగ్రామ్ లో నేను బేస్ క్లాస్ నుంచి ఫస్ట్ 2 derived క్లాసెస్ డెరైవ్ చేశాను. నెక్స్ట్ ఆ 2 derived క్లాసెస్ నుంచి ఒక సింగిల్ క్లాస్ ని డెరైవ్ చేశాను. సో అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సింగిలా, మల్టిపులా, మల్టీ లెవెలా, హైబ్రిడా, హైరార్కిలా, ఏ టైప్? ఎవరు మెసేజ్ పెడుతున్నారు? ఎవరుమా? ఒక్క నిమిషం మెసేజ్ చూద్దాం.
hierarchical and hybrid, ma'am. Okay, 74, good. It is a combination of hybrid. Hybrid is a combination of multiple, multi-level, single and as well as hierarchical. So అన్ని కాంబినేషన్స్ ఉన్నదాన్ని ఇక్కడ మనం హైబ్రిడ్ అంటాం. చూడండి, ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ అనే బేస్ క్లాస్ తీసుకున్నాము, దాని నుంచి 2 క్లాసెస్ ని డిరైవ్ చేసాము. ఏంటవి? టెస్ట్, స్పోర్ట్స్. ఓకేనా? సో దాని నుంచి మళ్ళీ మనం ఏం చేసాము, ఈ 2 డిఫరెంట్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో 2 డిఫరెంట్ డెరైవ్డ్ ఏమొచ్చాయి ఇక్కడ మనకి, టెస్ట్, స్పోర్ట్స్, ఈ రెండింటి నుంచి ఒక సింగిల్ క్లాస్ ని డెరైవ్ చేసాం. అంటే ఇది ఏమవుతుంది, మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ అవుతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నోన్ యాజ్ హైబ్రిడ్ టైప్. 74 ఆన్సర్ కరెక్ట్ అమ్మా. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏ క్లాస్ కి క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి క్రియేట్ చేస్తే నేను అన్ని ప్రాపర్టీస్ గెట్ చేసుకోగలను. ఏ క్లాస్ కి క్రియేట్ చేసుకోవాలి? లాస్ట్ డెరైవ్డ్ క్లాస్ ఏంటి ఇక్కడ మనకి? రిజల్ట్. సో రిజల్ట్ అనే క్లాస్, సారీ ఇది ఇక్కడ రిజల్ట్ అనే క్లాస్ లాస్ట్ క్లాస్ కాబట్టి, లాస్ట్ డెరైవ్డ్ క్లాస్ కాబట్టి, సో నేను దీనికి కనుక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టెస్ట్ క్లాస్లో ఉండేవి, స్పోర్ట్స్ క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలను. త్రో దిస్ 2 క్లాసెస్ స్టూడెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని కూడా గెట్ చేసుకోగలను. ఫస్ట్ రిజల్ట్ S1. S1 is the object for result class. This is the derived class. Okay. ఒక్క నిమిషం, ఈ ప్రోగ్రామ్ మీకు ఎట్లా డెరైవ్ అయిందో నేను చూపిస్తాను. వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదమ్మా? సో ఫస్ట్ మనకి ఇక్కడ ఓకే, ఫస్ట్ ఏ అనే క్లాస్ ఉంటుంది, దాని నుంచి మనకి ఇక్కడ ఇట్లా డిరైవ్ అవుతాయమ్మా. స్టూడెంట్ అనేది బేస్ క్లాస్ మనకి ఇక్కడ. స్టూడెంట్ నుంచి టెస్ట్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, 2 డెరైవ్ క్లాస్ అయ్యి, ఈ రెండింటి నుంచి కూడా రిజల్ట్ అనే క్లాస్ డెరైవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ అనే క్లాస్ టెస్ట్ క్లాస్ ప్రాపర్టీస్ ని యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ క్లాస్ ప్రాపర్టీస్ ని అండ్ స్టూడెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని కూడా యాక్సెస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనం ఈ లాస్ట్ రిజల్ట్ అనే క్లాస్ కి క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో బేస్ క్లాసెస్, వీటి ప్రాపర్టీస్ అన్ని కూడా గెట్ చేసుకోవచ్చు. S1 dot get underscore n of 345. సో ఇక్కడ ఫంక్షన్ లోకి నేను వాల్యూ ఎంత అసైన్ చేస్తున్నానమ్మా? 345. గెట్ n అనే ఫంక్షన్ ఎక్కడుంది మనకి? ఎక్కడుంది? క్లాస్ ఏ లో ఉంది. క్లాస్ స్టూడెంట్. క్లాస్ స్టూడెంట్ అంటే కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? స్టూడెంట్ అనే క్లాస్ కి వచ్చి గెట్ n ఆఫ్ ఇంట్ ఏ. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 345. ఏ వాల్యూ? 345. రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 345. ఓకే. ఆఫ్టర్ దట్ S1 dot get underscore m ఆఫ్ 30,35. అంటే ఈసారి ఏం రీడ్ చేస్తాం మనం? మార్క్స్. సో మార్క్స్ ఎక్కడ ఉంటాయి? టెస్ట్ అనే క్లాస్ లో ఉంటాయి. గో టు టెస్ట్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ ద టెస్ట్ క్లాస్. వాట్ ఆర్ ద వాల్యూస్? 30,
35. Here x represents 30, y represents 35. Part 1, part 2 are subjects. Part 1 is equal to 30. Okay. Part 2, 35. Okay. Next. S1 dot get underscore s. S అనేది ఏంటి ఇక్కడ మనకి స్పోర్ట్స్. సో ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది కంట్రోల్ అగైన్ ఇట్ గోస్ టు స్పోర్ట్స్ క్లాస్. స్పోర్ట్స్ క్లాస్. వాట్ ఈస్ యువర్ హైయర్ ర్యాంక్? A or score. Get underscore s of int A. Int A. A what is the value? 7. Here score is equal to 7. Okay. Next one. S1 dot show. షో అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది మనకి? రిజల్ట్ డిరైవ్డ్ క్లాస్ లో మనకి షో అనే ఫంక్షన్ ఉంది. సో డెఫినేషన్ ఎక్కడ రాసాము? విత్ ఇన్ ద క్లాస్ లో రాయలేదు, అవుట్ సైడ్ ద క్లాస్ రాసాము. అంటే మనకి ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు part 1 ప్లస్ part 2 ప్లస్ 7. సో part 1 వాల్యూ ఎంత మనకి? 30, 35 అంటే 65 ప్లస్ స్కోర్ 7, 72. సో టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 72. Okay, next. Put underscore n. Now I want to print the roll number. So I am calling function put underscore again. So the control goes to class A and print the value. Roll number is equal to 345. After that, put underscore m. M means marks. So go to test class. Go to test class and print marks obtained part 1 30, part 2 35. After that, put underscore yes. So print the score value also. So go to sports class and print the score value as 7. Okay. Last one. Count score is equal to what is the total score? 72. సో మనకి ఎక్కడ కూడా డూప్లికేషన్ అనేది లేకుండా వాల్యూస్ ని రీడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ లో. ఓకేనా? సో ప్రీవియస్ గా మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇలా కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి ఇక్కడ మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేయగానే ఆటోమేటిక్ గా డూప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకి అవాయిడ్ అవుతుంది. సో అవుట్పుట్ చూడండి. రోల్ నెంబర్ 345, మార్క్స్ టోటల్ 72 అనే ఆన్సర్ ప్రింట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద యూజ్ ప్రొటెక్టెడ్? ప్రొటెక్టెడ్ అని ఉన్నప్పుడు మనం మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చమ్మా. పబ్లిక్ సెక్షన్ లో పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే ఎలా అయితే మనం యాక్సెస్ చేసుకోగలుగుతామో ప్రొటెక్టెడ్ అని యూజ్ చేసినప్పుడు కూడా అలాగే మనం ఆ మెంబర్స్ ఏవైతే ఉంటాయో డేటా మెంబర్స్ వాటి వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఎడ్మోడోలో అప్లోడ్ చేస్తాను ఈ ఫైల్ మొత్తం. ఇన్హెరిటెన్స్ అంతా ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఇన్హెరిటెన్స్ అనేది అసలు అర్థం కాదు. ఓకేనా? అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి మనం డిరైవ్ చేస్తున్నాము, ఎలా డిరైవ్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనే డౌట్స్ చాలా వరకు రావచ్చు. ఓకేనా? అందుకని ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. Next one, what is function overloading? What is function overloading?
ఫంక్షన్ ఓవర్లోడింగ్ తెలుసా తెలీదా? చాలా ప్రోగ్రామ్స్ రాసాం కదా మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి. నార్మల్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ పెర్ఫామ్ చేసాము, అలాగే ఆ డేటా మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేసాము. సింధు రాలేదా క్లాస్కి ఇవాళ? 93 రోల్ నెంబర్ 93. మ్యామ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటమ్మా? ఓకే, ఫంక్షన్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వడం. ఓకే, కరెక్ట్ అమ్మా. 21 మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. 21. ఏం లేదు మ్యామ్, మామూలుగా రేస్ అయిపోయింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ మనకు ఆల్రెడీ ఓవర్ లోడింగ్ గురించి తెలుసు. ఓవర్ లోడింగ్ అంటే ఏంటి? సేమ్ ఫంక్షన్ నేమ్ with different types of parameters is known as function overloading. So what is function overriding? Function overriding means different types of definitions for same function. Previous గా మనం different types of inputs ని పాస్ చేస్తాం ఫంక్షన్ లోకి, బట్ ఇక్కడ ఏంటంటే different types of definitions రాస్తాం. ఒక ఫంక్షన్ అంటే ఇంతకు ముందు మనం ఏదైనా ఎడిషన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఎలా ఓవర్లోడ్ చేయొచ్చు? ఫస్ట్ టైము ఇంటిజర్ ఇన్పుట్ పాస్ చేయొచ్చు, సెకండ్ టైము కాంబినేషన్ ఆఫ్ ఇంట్ ఫ్లోట్ లేదంటే ఫ్లోట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినిషన్స్. అంటే ఫస్ట్ టైము a+b రాస్తే నెక్స్ట్ టైం ఏం చేస్తాం a-b అని రాస్తాం. So atla different types of definitions for a single function is known as function overriding. Okay, so next class lo function overriding. So ikkada varaku matram ee 5 types okkasari practice cheyandamma, doubts unte adagandi. Okay na? కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా డౌట్స్ వస్తాయి. అడగండి, మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ పవన్ సార్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్లో రెస్పాండ్ అయ్యారు ఎవరు? సిఆరా?